మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయ కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు స్తోత్రములు ఆయన. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించి ఉదయకాల సమయం సజీవ లెక్కలోంచి మరొకసారి నేను స్తుతించి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన కృపకు వందనాలు. వాక్యమైన దేవుడు వాక్యంలో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావం పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, క్రిస్మస్ తర్వాతి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 16 వచనాలను ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు ఈ విధంగా రాయబడినవి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ మనము దేనిని చూచి దేనిని ఆధారంగా చేసుకుని ఈ లోకంలో బ్రతకాలి, క్రీస్తును ఆధారంగా చేసుకుని క్రీస్తు యొక్క ప్రేమ కలిగి క్రీస్తును మాదిరిగా తీసుకుని ఆయన ఎందు నిమిత్తమైతే మన కోసం ఈ లోకానికి వచ్చాడో దాన్ని గుర్తు చేసుకుని మనం ఈ లోకంలో మన జీవనాన్ని కొనసాగించాలనే విషయాన్ని ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ క్రీస్తు రావడానికి గల కారణం ఏంటో కూడా అక్కడ ఆయన చెప్తూ అంటున్నాడు. అందుకనే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యునికి కొరకు మరణము అనుభవించినట్లు మనందరి నిమిత్తము ఆయన మరణం పొందవలసి వచ్చింది. మనందరము చేసిన పాపముల నుండి అతిక్రమముల నుండి విమోచింపబడ్డానికి మన రక్తము వలన కాదు కాబట్టి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన రక్తము చేత మనము విమోచింపబడతాము. పరిశుద్ధాత్మ చేత గర్భం ధరింపబడిన మరియ ఆ కుమారుడిగా బాలయేసుగా వచ్చిన ప్రభువు తను పెరిగి పెద్దవాడై మనకు మాదిరిగా ఒక మార్గాన్ని చూపించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఎప్పుడైతే ఆయన మరణం పొందాడో మనకి కిరీటాన్ని ధరింపజేశాడు. ఆయన మరణం ద్వారా మనకి కిరీటం ఎలా వచ్చింది? అవును, మన పాపాలన్నీ ఆయన ధరించి భరించి శిలువ మ్రాణి మీద అప్పగించి మనం పొందవలసిన శిక్ష ఆయన పొందడం బట్టి ఆయన ఏదైతే జీవముతో కూడిన ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ పరలోక సంబంధమైన విషయాలు ఉన్నాయో వాటి ద్వారా మనల్ని ఆయన ప్రత్యేకపరిచాడు. కాబట్టి మనలో ఉన్న పాపం తీసివేయబడి క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి ఆయనతో పాలుభాగస్తులు కావడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేయొచ్చు. 10 అంటాడు కదా, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. మనలో ఉన్న శ్రమలన్నీ, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అసత్యాన్ని సమస్తాన్ని ఆయన తీసివేసి ఆయన ధరించి భరించవలసిన వచ్చింది. అంటే ఆది ఆదాములు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ యొక్క పాపము నుండి విమోచింపబడడానికి, విడుదల పొందడానికి మానవుని యొక్క రక్తము సరిపోదు. కాబట్టి మనము క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడైతే మనము క్రీస్తు యొక్క రాజ్యానికి వారసులం అవుతామనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు తగును అంటున్నాడు. మన శ్రమలన్నీ భరించడానికి ఆయన వచ్చాడు, మనకు విమోచన ఇచ్చాడు. మన శ్రమల భారానంతా ఏం చేయాలి? మనం ప్రభు మీద వేయాలి. సమస్త భారాన్ని మోసుకెళ్ళాలంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తీసమిచ్చి యోహాను
ప్రభువుని గురించి చెప్పాడు. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి, ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి యోహాను ఎలాగైతే ముందుగా మరి అరణ్యములో ఒక శబ్దమై ఉన్నాడో, ఆ శబ్దమై ఉన్న ప్రభువు నేడు మనతో చెప్పే మాట ఏంటంటే, మీ భారమంతా నేను తొలగిస్తాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. కాబట్టి 11వ వచనం అంటాడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరచబడి వారికిని అందరికిని ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తి గానము చేతును అనెను. దేవుని యొక్క నామానికి, తండ్రి యొక్క నామానికి మహిమకరముగా కుమారుడి లోకానికి పంపబడ్డాడు. కుమారుడి యొక్క నామము చేత మనము మహిమలోనికి రాగలుగుతున్నాము. మనము మహిమలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, క్రీస్తు యొక్క నామాన్ని ధరించిన వారముగా ఆయనకు మహిమకరముగా మనం ఉండాలి. నీలో ఉన్న పాపము తొలగిపోయి, నీలో ఉన్న అసమాధానం పోయి, దేవుని యొక్క సమాధానం నువ్వు కలిగి ఉంటే ఆయన నీతి కిరీటాన్ని నీకు ధరింపజేస్తాడు. ఆయన కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఇందాకంటే ఏంటి, నువ్వు పరలోకంలో ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నివసించడానికి నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన ఏర్పరిచాడు. కాబట్టి దానికోసం నువ్వు సిద్ధపడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ, నీ నాయన వలనను నామమున కొరకు, అంటే దేవుని యొక్క నామాన్ని ఎవరైతే ధరిస్తారో, క్రీస్తు యొక్క నామాన్ని ధరించిన వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ జీవ కిరీటాన్ని ఆయన అనుగ్రహిస్తాడో. అందునే 13 అంటున్నాడు, నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. నాకిచ్చిన పిల్లలు, ఈ లోకంలో ఉన్న మనమంతా కూడా దేవుని పిల్లలమే. ఆయన ప్రేమలో, ఆయన కృపలో భద్రపరచబడుతూ ప్రభు యొక్క రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు ఎవరైతే కనిపెడతారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు. ఒకవేళ నీవు క్రీస్తుని కలిగి లేకపోతే, నీవు దేవుని యొక్క ఉద్దేశాలు నీ హృదయంలో నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే నువ్వేమవుతావంటే అపవాది సంబంధం అవుతావు. అంటే దుష్టుడు అపవాది దేవుని యొక్క ఉద్దేశాలను చెరుపుతూ నిన్ను నాశనానికి నడిపించి నిత్య నరకంలోకి చేసేవాడే ఉన్నాడు. కాబట్టి నువ్వు నాశనమై నరకంలో పడకుండా నువ్వు నిత్య జీవాన్ని పొందుకుని క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి విశ్వాసంలో ముందుకెళ్లాలంటే నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు చెప్తూ 14-15 అంటాడు కదా, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడయ్యాడు. ఎప్పుడైతే ప్రభు రక్తమాంసాలు అంటే ఏంటి, ఆయన శరీరధారిగా కన్యమరియ గర్భాన నిన్నటి దినాన్ని క్రిస్మస్ జరుపుకున్న మనము అని లోకానికి కన్యమరియ గర్భాన మానవుడిగా ఎలాగైతే వచ్చాడో ఆయన వచ్చి మనకు చేసిన యొక్క గొప్ప త్యాగమే ఈ రక్షణ మార్గము. మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, విడిపించాడు. నేడు నీకు ఆ జీవ కిరీటాన్ని ఆయన ధరింపజేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తునందు రక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క మాటలు నిలిచి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతారు, ప్రభు యొక్క రాజ్యములో ఉంటారు. అంటే నీ నిమిత్తము ఆయన చేసిన యొక్క త్యాగం ఏదైతే ఉందో దాన్ని నువ్వు గుర్తించగలిగితే నువ్వు ప్రభువుతో పాటు పరలోకంలో ఉంటావు. నువ్వు ఒకవేళ దాన్ని తెలుసుకోలేకపోతే కనుక నువ్వు దేవుని యొక్క ఉద్దేశాలు నీలో ఎంతమాత్రం నెరవేర్చబడవు కదా, నీవు నిత్యనాశనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాటల చేత పౌలు ఇక్కడ హెబ్రీ సంఘాన్ని హెచ్చరిక చేసి చెప్తూ 16 అంటాడు, ఏమని, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అంటాడు. దేవదూతల స్వభావం ధరించుకోలేదు ప్రభు అంటున్నాడు. అంటే ఏంటి, దేవదూతల స్వభావం ధరించుకుంటే ఆయన శరీరధారిగా రాలేడు. కాబట్టి శరీరధారిగా మానవుడిగా రావాలంటే మనలాగా ఆయన జీవించాడు కాబట్టి, మనలాగా ఆయన ఉన్నాడు కాబట్టి మనము ఆయనను విశ్వసించగలుగుతున్నాము. ఒకవేళ ఆయన దేవదూత స్వారూప్యాన్ని ధరించుకుని ఉంటే మనం ఆయన విశ్వసించకపోయేవాళ్ళం. కాబట్టి మనము నశించకూడదని తండ్రి అయిన దేవుడైన యెహోవా తన కుమారుని పంపించి కన్యమరియ గర్భాన్న మరి పుట్టిన ఆ యొక్క ప్రభువు ఆయన పరిశుద్ధుడైనాడు. కాబట్టి
మనము కూడా పరిశుద్ధులై ఉండాలనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేయొచ్చు. దేవదూతల యొక్క మహిమ కంటే అంటే ఉన్నతమైన వాడిగా ఆయన ఉండి తండ్రి యొద్ద నుండి ఆయన పంపబడి తండ్రి యొక్క రాజ్యానికి మళ్ళీ తిరిగి ఆయన వెళ్తూ నేనుండే స్థలాలను మిమ్మల్ని చేర్చుకుంటాను కాబట్టి ఎవరైతే నా యందు, ఎవరైతే నా మాటలు యందు, ఎవరైతే నా ఉపదేశాలు యందు ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి ఉంటారో వారందరినీ దేవుని బిడలుగా చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సమయమున భక్తులైన పౌలు తెలియజేసే మాట ఏంటంటే మనము మనసొత్తు కాదు, మనము వెలపెట్టి కొనబడిన క్రీస్తు యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడ్డ వారమై ఉన్నాము. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరి పాపాలు ఆయన భరించి ధరించి మనకి విమోచన కలిగించి జీవక్రీడానికి ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ప్రత్యేకించి మనము మన అపరాధములను దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన నీతిని పొందుకుని ఆయన నీతి ద్వారా నిత్యరాజ్యంలో చేరగలిగిన కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగలమైన సేని బంగారు పాదాలకు వందనాలు. జీవము గల దేవుడు, జీవింపు చేయవాడు నాయన, నీవు మాలో ఉంచిన యొక్క జీవం ఏదైతే ఉందో అది మమ్మలను నిత్యరాజ్యములోకి నడిపించేదై ఉన్నది. కాబట్టి ప్రభువా, నీ జీవాన్ని మాలో ఉంచి మా ఊపిరిని మీ ఆత్మచేత సంధించి ఆత్మస్వరూపులుగా చేయించినందుకే వందనాలు. బలహీనలైన మమ్మల్ని బలపరచండి. రోగిష్ఠుల వారమైన మమ్మల్ని స్వస్థపరచండి. శారీరక మానసిక వేదనలను, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రతి కుమారుని కుమార్తెను నీ కృపచేత నింపండి. అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి మా అతిక్రమాలను దాచిపెట్టక విడిచిపెట్టి నీ నీతితో నీ రాజ్యంలో చేరగలిగిన కృప మాకు దయచేయండి. సత్యవంతుడైన నీ మాటలను బట్టి, నీవు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి, వాక్యమైన దేవా, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి భద్రపరిచి సంరక్షించి అనేకులు నీ యందు విశ్వాసం కలిగి జీవించుటకు నీవు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మేము పోగొట్టుకొనక నీ కృపచేత మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ప్రతి కుటుంబాన్ని నీ కృపతో నింపండి. మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పగలిగిన నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మన దినాలను దయచేయం. మేము అలా ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థనలు క్షమించము. స్వాతంలో దేకాశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవే. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సహాయతో నడిపించుగాక. ఆమేన్.